రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో చేయటాన్ని ఖండిస్తూ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెడికల్ కళాశాలలపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ఆయన మండిపడ్డారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో గత వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని పూర్తి చేయకుండా వాటిని ప్రైవేటీకరణ చేయటం ఏమిటి అంటూ ప్రశ్నించారు. పేద ప్రజలకు అండగా ఉండే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వటాన్ని ఆయన తప్పుపట్టారు. పశ్చిమ ప్రకాశంలో మార్కాపురం నందు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాలగానే ఉంచాలి అంటూ మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్నా వెంకటరాంబాబు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రఘుబాబు, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కార్యదర్శి రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజ్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయడానికి, అదేవిధంగా పేద ప్రజలు ఉపయోగించే ఆరోగ్యశ్రీ తూట్లు పొడిచే విధంగా ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా ప్రజల తరపున పోరాటం చేసే భాగంగా దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఈ రాష్ట్రంలో 2019-24 టైంలో మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ గారు ఈ రాష్ట్రంలో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ రోజు పరిస్థితుల ప్రకారం హాస్పిటల్లో చూపించుకోవడానికి కానీ డాక్టర్ల కొరత ఉంది, బెడ్లు సదుపాయం చేసే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కొత్త జిల్లాలు ఏర్పడిన ప్రతి దాంట్లో 17 మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనలతో పేద ప్రజల కోసం మెరుగైన వైద్యం అందించడం కోసం ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు సుమారుగా 8,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. గతంలో ఈ రాష్ట్రంలో సుమారుగా 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి కూడా ఆయన హయాంలో పూర్తిగా తీసుకురాకుండా మా టైంలో 17 మెడికల్ కాలేజీ ఒక చరిత్రలాగా 17 మెడికల్ కాలేజీ ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తే దాన్ని తూట్లు పడచాలి, దాని జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పేసి కావాలని చెప్పేసి దాన్ని ప్రైవేటీకరణ చేయడం కోసం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. జగన్మోహన్ గారు స్టార్ట్ చేసిన ఈ 17 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. 2 కాలేజీలు అటు పాడేరు కానీ పులివెందులు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈ మిగిలిన 10 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కొత్త మెడికల్ కాలేజ్ అని అబద్ధపు మాట చెప్పి ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి దాంట్లో ఒకటి మా ప్రకాశం జిల్లాకు సంబంధించిన మార్కాపురం ప్రాంతంలో ఉంది. వాళ్ళు సోషల్ మీడియా నిన్న మనం చూస్తున్నాం, అసలు మెడికల్ కాలేజీలే కట్టలేదు, మెడికల్ కాలేజీ ఎవరు పిల్లల స్థాయిలో ఉన్నాయని చెప్పేసి కళ్ళబొల్లు మాటలు చెప్తున్నారు. అయ్యా టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సుమారుగా ఎలక్షన్ టైం ముందు ఉన్నప్పుడు మార్కాపురంలో ఉన్న మెడికల్ కాలేజ్ పరిస్థితి జగన్మోహన్ గారు ఎన్ని లక్షలైనా ఖర్చించి ఎన్ని కోట్లైనా ఖర్చించి పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లా వెనుకబడి ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి మెరుగైన వైద్యం కల్పించాలని చెప్పేసి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తే మీరు అసలు స్టార్టే కాలేదని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. రాజశేఖర్ గారి టైంలో ప్రకాశం జిల్లాలో ఒక రిమ్స్ మెడికల్ కాలేజ్ పెట్టి హాస్పిటల్ పెడితే ఈరోజు ఈ హాస్పిటల్లో పేదవాళ్ళు ధైర్యంగా పోయేసి గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పి రిమ్స్లో చూపించుకుంటున్నారు. నువ్వు ప్రైవేట్ పరం చేస్తే పేదవాళ్ళు ఏ మొహం పెట్టుకొని పోతారు? అక్కడ పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకునే పరిస్థితి లేదు.
వాళ్ళందరూ డబ్బులు దండుతూ ఉంటారు. వాళ్ళని రక్తాన్ని జలగల పిండేసి వాళ్ళు డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి నాయకులందరూ కలిసి ఈ ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. ఈ రాష్ట్రంలో ప్రైవేటీకరణ చేస్తే ఈ మెడికల్ కాలేజ్ 12 మెడికల్ కాలేజీలో గతంలో సుమారుగా 2360 మెడికల్ సీట్స్ ఉన్నాయి. జగన్మోహన్ గారు పెట్టిన ఈ మహాయజ్ఞంలో ఈ 17 కాలేజీలో సుమారుగా 2550 మెడికల్ సీట్లు పేద ప్రజలు విద్యార్థులు చదువుకునే పొజిషన్ వస్తుంది. ఇప్పుడు మీ ప్రైవేటీకరణ చేస్తే మొత్తం ప్రైవేట్ కాలేజీ వాళ్ళకి ఇస్తారు, అమ్మేసుకుని పోతారు. ఫ్రీ సీట్లే ఉండవు. ఈ రాష్ట్రంలో చాలామంది పేదవాళ్ళందరూ వాళ్ళు చదువుకోవడం కోసం ఇక్కడ సీట్లు లేక పక్క రాష్ట్రాలకు కానీ చైనా కానీ రష్యాకు పోయి చదువుకొని వచ్చి మళ్ళీ తిరిగి ఎగ్జామ్ రాసి ఇక్కడ క్వాలిఫై కావాలని ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు పేదవాళ్ళకి సహాయం చేయాలి, పేద విద్యార్థులకు సహాయం చేయాలని నిజమైన మనసుతో ఉంటే మీరు దయచేసి ఇటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి వచ్చేళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఈ తెలుగు రాష్ట్రాల్లో పేదవాళ్ళందరూ మంచి హాస్పిటల్లో చూపించుకోవడం కోసం ఆరోగ్యశ్రీ పెడితే ఈ ఆరోగ్యశ్రీ కోసం తూట్లు పొడుస్తూ మళ్ళా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి నెల సుమారుగా 300 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి 3600 కోట్ల రూపాయలు. ఈ 3600 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 15 నెలలకి 4500 కోట్ల రూపాయలు అయితే ఆయన ఇచ్చిన సుమారుగా 600 కోట్ల రూపాయలే నెట్వర్క్ హాస్పిటల్కి ఇచ్చారు. మిగిలిన 3900 కోట్ల రూపాయలు సుమారుగా ఇంతవరకు ఈ నెట్వర్క్ హాస్పిటల్ ఇవ్వకపోతే ఈ పేదవాళ్ళ హాస్పిటల్ పోయిన ఆరోగ్యశ్రీని చూడలేమని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వచ్చింది. ఈ 3600 కోట్లు సంవత్సరానికి ఇవ్వలేని పొజిషన్లో ఉంటే నువ్వు ఇన్సూరెన్స్ కంపెనీలు పెట్టేస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత డబ్బులు పట్టింది? సుమారుగా 6000 కోట్లు 7000 కోట్లు సంవత్సరానికి పడుతుంటే ఇది ఆరోగ్యశ్రీకే డబ్బులు ఇవ్వని పొజిషన్లో నువ్వు ఉన్నప్పుడు 6000 కోట్లు ఎక్కడి నుంచి ఇస్తావు? కావాలని పేద ప్రజల్ని ఆరోగ్యాన్ని వాళ్ళ ప్రాణాలని లెక్క చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు కాబట్టి మళ్ళీ ఆరోగ్యశ్రీ పూర్తిగా అంతకుముందు జగన్మోహన్ గారి టైంలో ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయో అన్ని ట్రీట్మెంట్స్ కొనసాగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు ఈ 10 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడం కోసం సుమారుగా 5000 కోట్ల రూపాయల నుంచి 6000 కోట్ల రూపాయలు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 14 నెలల్లో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు. ఈ 2 లక్షల కోట్ల అప్పు రూపాయలు ఏడని తెలియదు, దేనికి ఖర్చు పెట్టాడు తెలియదు. దయచేసి అటు డబ్బులు తీసుకొచ్చారు కదా, ఈ 5000 కోట్ల రూపాయలు ఎన్ని మెడికల్ కాలేజీలకు పెట్టేస్తే ఈ మెడికల్ కాలేజీ కంప్లీట్ అవుతాయిగా. అదేవిధంగా అమరావతి కట్టడం కోసం ఎప్పుడు కంప్లీట్ అయితే తెలియదు, వర్షాలు పడుతుంటే వర్క్ జరగదు, రోడ్లు వేసే పరిస్థితి లేదు, రోజు డీవాటరింగ్ చేసుకోవాలి, చిల్ల చెట్లు తీసుకునే పరిస్థితి ఉంది. దానికి సుమారుగా 60,000 కోట్ల రూపాయలు 70,000 కోట్ల రూపాయలు పెట్టి టెండర్లు పిలిచారే. దాంట్లో కొంచెం డబ్బులైనా ఈ 5,000 కోట్లు 6,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలకు పెట్టేస్తే ఈ మెడికల్ కాలేజీలు కూడా కంప్లీట్ అవుతాయి. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి ఇటువంటి ఆలోచన ఆపి పేద ప్రజల కోసం ఉపయోగపడే మెడికల్ కాలేజీలు, పేద విద్యార్థులకు ఉపయోగపడే మెడికల్ కాలేజీని ఎంబటే ప్రైవేటీకరణ తీసేసి గవర్నమెంటే పూర్తిగా కంప్లీట్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మా మార్కాపురంలో మెడికల్ కాలేజ్ కూడా ఆల్మోస్ట్ స్లాబ్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఆల్రెడీ స్టాఫ్ కూడా వచ్చినారు. మీరు ఈ సంవత్సరాల్లో మొత్తం కంప్లీట్ చేస్తుంటే మొన్న పాడేరుతో పాటు మార్కాపురం కూడా కంప్లీట్ అయ్యి పశ్చిమ ప్రకాశం జిల్లాలోనే పేదవాళ్ళందరూ ఆ మెడికల్ కాలేజీలో చూపించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి పేదవాళ్ళకు ఉపయోగపడే మెడికల్ కాలేజీ దయచేసి ప్రైవేటీకరణ చేయకుండా గవర్నమెంటే కంప్లీట్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తున్నాం. నాకు తెలిసిన సమాచారం ప్రకారం 100 కోట్లు జరిగింది. దాంట్లో 80 కోట్ల చిల్లర పేమెంట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం వచ్చేటప్పటికి మొత్తం హాస్పిటల్కి కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ అయితేనేమి, ఎక్విప్మెంట్ అయితేనేమి మొత్తం కలిపి కావాల్సింది 500 కోట్లు. ఓకే, అందులో 17 కాలేజీలలో 5 కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి, 2 కాలేజీలు మీరు చెప్పిన ఎక్విప్మెంట్తో సహా మొత్తం పూర్తయింది. మిగిలిన 10 కాలేజీలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఆ వివిధ స్థాయిల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఏది కూడా ఫౌండేషన్స్ లెవెల్ లేదు, మొత్తం అబోవ్ గ్రౌండ్ లెవెల్లో ఉంది, వివిధ స్థాయిల్లో ఉన్నింది. రైట్, మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారమే పోదాం.
మేమే చేయలేదనుకుందాం, ఈ ప్రభుత్వం చేయొచ్చుగా, ఈ ప్రభుత్వం చేయొచ్చు కదా. అట్లా కాదు, మీరు చెప్పిందే యాజ్ ఏ రిపోర్టర్గా సీనియర్ పర్సన్గా మీరు అడుగుతున్నారు, ఓకే ఒప్పుకుందాం. మీరు చెప్పిన ప్రకారమే మేము కూడా వాళ్ళు చెప్పిందే నా వాస్తవం అనుకుందాం. కానీ ఈరోజు మేము కోరుతున్నది ఏంది, సరే మా పీరియడ్లో జరగలేదు చేయండి, మీరు ప్రైవేటీకరణ ఎట్లా చేస్తారు? ఇప్పుడు ప్రైవేటీకరణ చేసినందువల్ల ప్రజలకు ఉపయోగమా నష్టమా? ప్రజలకు నష్టమే కదా. ఇది మామూలు, ప్రతి వ్యక్తికి ఏ ప్రభుత్వమైనా సరే కనీస మౌలిక వసతులు అనేది విద్య, వైద్యము, అభివృద్ధి, అలాగే వీటన్నిటికన్నా మించి సంక్షేమం అనేది చేయాలి కదా. ఇది అందులో ఒక భాగమే కదా. ఈరోజు ఇప్పుడు దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయితే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారంలోకి వస్తే అప్పటికి 73 సంవత్సరాల ముందు స్వతంత్రం వచ్చింటే, స్వతంత్ర భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 12, అందులో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇచ్చిన 5, అంతకుముందు నుండి కేవలం 7 మాత్రమే ఉన్నింది, 7 మాత్రమే. 12 మెడికల్ కాలేజీలు 2019లో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అంట 17 మెడికల్ కాలేజీలు కొత్తగా వచ్చినాయి. మెడికల్ కాలేజీ తీసుకురావడం అనేది కష్టం. ఒక మెడికల్ కాలేజీ కట్టడము, రన్ చేయడం అనేది ప్రభుత్వానికి పెద్ద బరువేం కాదు. కేవలం 500 కోట్ల రూపాయలు, మనం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 2014-19 మధ్యకాలంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలను ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారు. లేకపోతే రంజాన్ తోఫా, లేకపోతే సంక్రాంతి సంబరాలు, క్రిస్టమస్ కానుకలను ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాం. ఆ ఖర్చుల ముందు ఇది పెద్ద లెక్కన. అప్పటి వరకు ఏ ప్రజలు కూడా పండగలు చేసుకోలేదా? ఏ ప్రజలు కూడా వాళ్ళ మనోభావాల ప్రకారము పుష్కరాలకు పోలేదా? అందరూ పోయినారు కదా. పుష్కరాలు ఎవరికి కావాల్సిందో వాళ్ళు పోయినారు. పండగలు ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకున్నారు. ఈ పేద ప్రజలకు అవసరమైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి దాన్ని పక్కదారి పట్టించి పీపీపీ మోడ్ అని చెప్పేసేసి ఈ ప్రజలకు ప్రభుత్వం అందించాల్సినటువంటి కనీస మౌలిక వసతులకు అవసరమైనటువంటి దాన్ని పక్కన పడేసేసి ఈరోజు ప్రైవేట్ పరం చేస్తే ఏమైపోతుంది? పేద ప్రజలు ఏమవుతారు? కేవలం మెడికల్ సీట్లు మాత్రమే కాదు. ఉదాహరణకి మా మార్కాపూర్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కట్టినటువంటి మెడికల్ కాలేజీ, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమంట కట్టినటువంటి మెడికల్ కాలేజీ మార్కాపూర్లో ఎక్కడి వరకు పోవాలండి వాడు వైద్యం కోసం? ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే ఎంబడే బండి ఎక్కించేసేసి ఒంగోలు పంపించాలా, లేదా గుంటూరు పంపించాలా, లేదా కర్నూలు పంపించాలా. అక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు అండి? పేదవాడికి అదే అక్కడ హాస్పిటల్లో డాక్టర్లు వైద్యం అందుబాటులో ఉండే మాట అయితే ఈరోజు ఈ దౌర్భాగ్యం రాదు కదా మాకు. ఎన్ని కిలోమీటర్లు పోవాలా? రమారమి 100 కిలోమీటర్లు పోవాలా. 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గుంటూరు పోవాలంటే 170 కిలోమీటర్లు పోవాలా మార్కాపూర్ నుండి. అదే ఒంగోలు రావాలంటే 92 కిలోమీటర్లు రావాలా. కర్నూలు పోవాలంటే 170 కిలోమీటర్లు పోవాలా. ఎక్కడి నుంచి వైద్యం అందాలా? పేద ప్రజల యొక్క ఆరోగ్యం అనేది మనకు ప్రభుత్వాలకు పట్టదా? కేవలం మెడికల్ సీట్లు 150 మంది విద్యార్థులకు చదువు అందించడమే కాదు, చదువుతో పాటు పశ్చిమ ప్రకాశానికి ప్రధానమైనటువంటి మనిషి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన దానికి ఆఘాతం ఏర్పడుతుంది. దయచేసి మేము పీపీపీ మోడ్లో ఇస్తున్నాం. పీపీపీ మోడ్లో ఇచ్చినా కూడా వైద్య కళాశాల ఆడికి పోదు, ఆడనే ఉంటుంది, సీట్లు ఆడనే ఉంటాయి అనేది తప్పు. ప్రభుత్వ హాస్పిటల్కి పోయేదానికి, కార్పొరేట్ హాస్పిటల్కి పోయేదానికి ఒక కనీసం ఎంత వ్యత్యాసం ఉంటుంది అనేది పాలకులకు తెలియని విషయాలు కాదు. ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం అని చెప్పే వాళ్ళకి ఒక మెడికల్ కాలేజీ పెట్టినందువల్ల పేద విద్యార్థులు చదవడమే కాకుండా ఆ ప్రాంత ప్రజలకు ఎంతగానో అవసరమైంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు మంజూరు చేసినారో వాటన్నిటిని కూడా ప్రభుత్వ పరంగానే నిర్మాణం చేసి వాటిని ప్రభుత్వం ద్వారానే రన్ చేసి పేదవారికి ఆరోగ్యాన్ని ఇవ్వాలా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఎంత మేరకు ఈ కూటమి ప్రభుత్వానికి సమంజసం కాదు. ఎవరు మాట్లాడినా కూడా ఇదేదో ఫౌండేషన్ లెవెల్లో ఉన్నింది, లేకపోతే మేమేమన్నా కాలేజీలు ఎత్తుకపోతున్నామా, వైద్యం అట్నే ఉంటుందని చెప్పడం అనేది ధర్మం కాదు, మంచి పద్ధతి కాదు. మీరు పాలకులు, మీరు కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నింది. ఈరోజు మీ అనుభవంతో ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెడతాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు. ఇటువంటివి చేస్తే అభివృద్ధిలో పెట్టినట్టు కాదు, మీరు ప్రజలకు చాలా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పటికైనా మీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకొని పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ఈ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగానే నిర్మాణం చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ వైద్యాన్ని అందించాలని చెప్పేసి పశ్చిమ ప్రకాశం తరఫున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా పశ్చిమ ప్రకాశం అంటే ఇంత చిన్న చూపు? ఎందుకు ఇంత చిన్న చూపు? గతంలో రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాట వెలుగొండ ప్రాజెక్టు మొదలైంది.
ఆ వెలుగొండ ప్రాజెక్టు అనేది లేకముందు మా పరిస్థితి ఏంటి, ఇప్పటికి కూడా అది పూర్తి కాలేదనుకోండి. వెలుగొండ పశ్చిమ ప్రకాశం అంటేనే వెనుకబడిన ప్రాంతం, ప్రకాశం జిల్లానే వెనుకబడిన ప్రాంతం మనందరికీ తెలిసిందే. 1970 సంవత్సరంలో 3 జిల్లాలు, పాత జిల్లాల్లో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలను కలిపి ప్రకాశం ఏర్పాటు చేసినారు. ఈ ప్రకాశం జిల్లా ఏం అభివృద్ధి చెందిందండి? ఇప్పటికి 79 సంవత్సరాలు నడుస్తూ ఉన్నింది స్వాతంత్రం వచ్చి. మన రాష్ట్రాన్ని మన జిల్లా ఏర్పడి 55 సంవత్సరాలు అయింది. ప్రకాశం జిల్లాలకు ఏం మనగూరింది? ప్రకాశం జిల్లాతో పాటు పశ్చిమ ప్రకాశానికి ఎంత అన్యాయం జరిగింది. కనీసం మా బతుకులేంది, తాగునీరు లేదు, సాగునీరు పక్కన పెడదాం, కనీసం తాగేదానికి కూడా నీళ్ళు లేవు. ఏ జీవనదులు లేవు మాకు, జీవనదులు మీరు తీసుకురాలేరు. కానీ కనీసం తాగునీరు ఇవ్వాల్సినటువంటి, తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత అన్నా కానీ పాలకులకు ఉన్నింది కదా. కనీసం తాగునీరు ఇవ్వకపోతే రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాట మొదలుపెట్టినటువంటి వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాట వచ్చినటువంటి పశ్చిమ ప్రకాశానికి వచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజీని కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసి ఎవరిని అన్యాయం చేయాలనుకుంటున్నారు? పశ్చిమ ప్రకాశం అంటే ఎప్పుడు మీకు చిన్న చూపేనా? దయచేసి కోరుతా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పశ్చిమ ప్రకాశంలో మాకు దిక్సూచిగా ఉన్నటువంటి ఆ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయండి. అలాగే ఈ పశ్చిమ ప్రకాశంలో జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమంట వచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజీని అక్కడే ఉంచి దాన్ని ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వం ద్వారానే దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు ఎప్పుడైనా సరే భూమిలో పునాదులు తీసే దగ్గరనే ఎక్కువ వర్క్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఇల్లు కట్టాలన్నా ఇంకోటి కట్టాలన్నా సూపర్ స్ట్రక్చర్స్ అయిపోయినాయి. నేను కూడా ఒక కాంట్రాక్టర్గా లేదా ఒక ఇంజనీరింగ్ కాలేజీ యజమానిగా దానికి ఎట్లా ఏం చేయాలా, ఎప్పుడు చేస్తే ఎట్లా ఇదవుతుందని తెలిసిన వ్యక్తినే. కేవలం ఇప్పుడు ఆడు ఉన్నింది వచ్చేటప్పటికి మీకు ఆ సూపర్ స్ట్రక్చర్ అయిపోయింది కాబట్టి అది కట్టడం పెద్ద టైం ఏం పట్టదు. మీరు ఇప్పుడు డబ్బులు ఏమో చెప్పండి, 3 monthsలో కరెక్ట్గా 100 daysలో అది పూర్తి అవుతుందో లేదు చూద్దాం. 100 daysలో వాళ్ళకు నామ్స్ ప్రకారం అన్ని ఎక్విప్మెంట్ తెస్తామో లేదు చూపిస్తాం. కాదన్నా మేము మాట్లాడేది ఈరోజు 10 కాలేజీలు ఒకేసారి 5,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటే 5,000 కోట్లు డబ్బు చేయమంటంలే. కనీసం 4 కాలేజీలు 5 కాలేజీలు 2 సంవత్సరాలు తీసుకోండి, లేదా 3 సంవత్సరాలు తీసుకోండి. ప్రైవేట్ పరం చేయగాకండి అంటున్నాం, ప్రైవేట్ పరం చేయొద్దు అంటున్నాం. ఏదన్నా ముందు కాదన్నా ఇప్పుడు అన్న నేను మాట్లాడేది మీరు మాట్లాడేది వచ్చేటప్పటికి చాలా డెప్త్ విషయాలు మాట్లాడుతున్నారు. అంత విషయాలు మాకు తెలియకపోవచ్చు. మేము అడుగుతున్నాం, చెప్పండి. భారతదేశంలో ఉన్నటువంటి జనాభా ఎంతమంది వ్యక్తులకు ఏ రేషియో ప్రకారం ఎంతమంది డాక్టర్లు కావాలా, ఇండియాలో ఉన్నటువంటి డాక్టర్ల సంఖ్య ఎంత, భారతదేశం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ముందు మొత్తం 10 కాలేజీలు ఉన్నాయి, తర్వాత 2 వచ్చినాయి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు తెచ్చినారు. అవసరం లేదా ఈ రాష్ట్రానికి ఇదండి మెడికల్ కాలేజీలు? అవసరమైనప్పుడు ఈ పాలకులు గతంలో 14 సంవత్సరాలు చేసినారు కదా ఈయన ముఖ్యమంత్రిగా. ఎందుకు తేలేకపోయినారు? అప్పుడు ఎందుకు తేలేకపోయినారు? ఈయన 17 తెచ్చినాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.